నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఈరోజు బర్డ్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. గర్ల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి, రాళ్ళు ఎందుకు వస్తాయి, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రముఖ జనరల్ సర్జన్ మనతో పాటు ఉన్నారు, రాజీవ్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గర్ల్ బ్లాడర్లో రాళ్ళు అంటూ ఉంటారు, సమస్యలు అంటూ ఉంటారు, అసలు ఎందుకు వస్తాయి అంటారు, చెప్పండి. సో బేసికల్లీ గాల్ బ్లాడర్ లో సమస్యలు ఎందుకు వస్తాయని తెలుసుకోవడం కంటే ముందు గాల్ బ్లాడర్ అంటే ఏంటిది తెలుసుకుందాము. గాల్ బ్లాడర్ ఈజ్ ఏ రిజర్వాయర్, ఐ మీన్ టు సే ఒక స్టోరేజ్ ఆర్గాన్. ఏదైతే మన లివర్ ఉంటుందో లివర్ కింద ఉంటుంది. లివర్లో నుంచి ప్రొడ్యూస్ అయిన బైల్ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన బైల్ ఏమంటారు, మన ఫుడ్ తినే టైంకి ఎప్పుడైతే స్టమక్లో నుంచి ఫుడ్ ఇంటెస్టైనల్కి ఎంప్టీ అవుతుందో ఆ టైంకి ఈ బైల్ అనేది ఫుడ్లో మిక్స్ అయ్యి, ఏదైతే స్టోర్ అయిన బైల్ ఫుడ్లో మిక్స్ అయ్యి డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేసి ఫ్యాట్ డైజెషన్ కానీ కార్బోహైడ్రేట్ డైజెషన్ కానీ ఈ బైల్ అనేది మిక్స్ అయ్యి ఏమంటారు, ఇట్ ఫార్మ్స్ ద డైజెస్టివ్ ఎసెన్స్. డైజెషన్ చేయడానికి ఏదైతే ప్రోడక్ట్ కావాలో అది బైల్లో ఉంటుంది. సో దాట్ ఈజ్ ఇంపార్టెంట్ for a food digestion, whatever food we take. Okay. So this is basic function of the gallbladder. Whatever liver produces, it is stored and it is emptied as per the body habits or the food habits or the stomach emptying time ki adi bayatiki vachi food tho mix ayi digestion anedi chestundi. Okay. As the time change, mana lifestyle change అయిపోయింది, మన food habits change అయిపోయినాయి. పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ స్పెసిఫిక్ టైమ్ దే ఈట్. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ 11 o'clock అవుతుంది, లంచ్ 4 o'clock అవుతుంది, డిన్నర్ 10-11 అయిపోతుంది. అండ్ మిడ్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్, అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, టైమ్ టు టైమ్ ఫుడ్ తినడం అంతా పోయింది. పీపుల్ స్టార్టెడ్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఎ లాట్. ఎవ్రీ గంటకి తింటుంటారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఫుడ్ సైకిల్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. పర్సన్ లో ఉన్న ఫుడ్ సైకిల్ చేంజ్ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ there is excessive production of bile, it is stored and excessive digestion and improper ga cycle అనేది మెయింటైన్ అవుతుంది. సో దాన్ని సెట్ చేయడానికి ఎక్సెసివ్ బైల్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫుడ్ ఆల్టరేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే దేర్ విల్ బి అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ బైల్ అండ్ క్రానిక్ స్టోరేజ్ ఆఫ్ బైల్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టాసిస్ అంటే ఎక్కువసేపు నిలువ ఉంటుంది, అట్లనే ఎక్కువసేపు నిలువ ఉండడము. అండ్ దాంతో పాటు ఏదైతే కొలెస్ట్రాల్, సే ఫ్యాట్ పీపుల్ ఉండడం కానీ, కొంత ఒబేసిటీ ఉండడం కానీ, వాళ్ళలో హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండడం ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ స్టోన్ ఫార్మేషన్స్ అనేవి గాల్ బ్లాడర్లో జరుగుతాయి. బికాజ్ ఇట్ ఈస్ స్టోరేజ్ ఆర్గాన్, యూ స్టోర్ ఎనీథింగ్ ఫర్ ఎ వైల్, యూ కీప్ ఏదైనా మీరు ఒక యూ టేక్ ఎనీథింగ్ యూ కీప్ ఫర్ ఎ వైల్, ఇట్స్ సెడిమెంట్స్, స్టోన్స్ అనేవి సెడిమెంట్ లాగా మారుతాయి. సో అట్లా ఎక్కువసేపు స్టోర్ అయి ఉన్న దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కొంచెం రావడము అట్లాంటిది వచ్చేసి దానివల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి అని మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు గాల్ బ్లాడర్ లో? జనరల్ గా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి అనడానికి దేర్ ఆర్ ఛాన్సెస్. హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇన్సిడెంటల్ గా డయాగ్నోస్ చేస్తారు. లైక్ పేషెంట్ జనరల్ గా వచ్చినప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుందాం, స్కాన్ చేసుకుంటే వాళ్ళకి ఇన్సిడెంట్ గా డయాగ్నోస్ అయితే స్టోన్ ఉన్నాయని. 100% స్టోన్ ఉంటే మీకు సిమ్టమ్ ఉంటది అనడానికి లేదు. కాకపోతే కొన్ని సిమ్టమ్స్ యూ మే కోరిలేట్ దేర్ ఆర్ స్టోన్స్. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఈ ఛాన్సెస్ ఉండే ఏమంటారు స్టోన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా మనం చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ అప్పర్ అబ్డామెన్ రీజియన్ లో రైట్ సైడ్ లో పెయిన్ రావడం, స్పెసిఫిక్ గా క్రానిక్ గా అసిడిటీ ఉండడం. అంటే మీకు జనరల్ గా అసిడిటీ ఉండేసరికి కారం ఎక్కువ తింటున్నా, పులుపు ఎక్కువ తింటున్నా అనుకుంటారు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ గారు. మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి బాగా తేపులు రావటం, కడుపు ఉబ్బినట్టుగా కనిపించడం అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారా? అంటే జనరల్ గా తేపులు రావడానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో దాంట్లో రీజన్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్ మైట్ బి వన్ ఆఫ్ దెమ్. ఎస్, గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళకి అసిడిటీ రావడము ఆర్ ఇండైజెషన్ ఉండడము, ఛాతిలో మంటలాగా ఉండడము, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ వెన్ రిలేటెడ్ టు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది. Yes, definitely. That this is one thing which need to be ruled out. ఈ symptoms ఉన్నాయి ఈ పేషెంట్ కి అంటే you have to consider this might be one of the diagnosis. గాల్ బ్లాడర్ లో సమస్య ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎలాంటి టెస్ట్లు రాస్తారంటారు? గాల్ బ్లాడర్ లో ఒక్కసారి స్టోన్ ఫామ్ అయింది అంటే ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. ఇట్ డజంట్ డిసపియర్.
సో వన్స్ ఫార్మ్ స్టోన్ స్టేస్ ఇన్ ద గాల్ బ్లాడర్ ఫర్ లైఫ్ లాంగ్. ఏదర్ అది పెరుగుతుంది ఆర్ అంతే సైజ్ ఉంటుంది. ఓకే, అంటే గాల్ బ్లాడర్ లో రాళ్ళు అనేవి వచ్చాక అవి పెరగడం అనేది జరుగుతుంది లేదా అంతే ఉంటాయి. ఓకే, కానీ తగ్గదు. ఓకే, వెరీ వెరీ రేర్ కండిషన్స్ లో స్టోన్ అనేది తగ్గుతుంది, బట్ గాల్ బ్లాడర్ లో అది చాలా తక్కువ. ఓకే, అంటే రాళ్ళు కరుగుతాయి ఏవో సమ్ మెడిసిన్స్ అని లైక్ ఏవో ఫుడ్ హ్యాబిట్స్. నేను చాలా మందిని చూసాను, ఆయుర్వేదిక్ మెడికేషన్స్ చాలా మంది హోమియోపతి వాళ్ళు చెప్తారు నేను మెడికేషన్ ఇస్తే రాయి కరుగు. ఐ వుడ్ సే దట్ ఈస్ క్వాక్, బికాజ్ ఏమంటారు, ఒక్కసారి ఫామ్ అయిన స్టోన్ అనేది ఇట్ డజంట్ డిసపియర్, ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్ సర్జికల్లీ అండ్ రిమూవ్. సో టెస్ట్స్ అనేవి మనం జనరల్గా బెస్ట్ డయాగ్నోసిస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేసి మనం వెరీ కాస్ట్ ఎఫెక్టివ్గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఈస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. ఎవరికైనా ఇట్లా పోయి డయాగ్నోస్టిక్స్ లో పోయి నాకు అల్ట్రాసౌండ్ చేయండి అంటే చేసేస్తారు. ద బెస్ట్ డయాగ్నోస్టిక్, ఎర్లీ అండ్ ఈజీ వే ఆఫ్ డయాగ్నోసింగ్. దాని తర్వాత ఏమన్నా అండర్లైన్ కాంప్లికేషన్ ఉంది, స్టోన్ కొంచెం పక్కకి జరిగింది లేదా కింద దారలోకి జారింది, ఇచ్చే ట్రాక్ లో ఇంకా ఫీవర్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దెన్ వి గో ఫర్ సిటీ ఏమంటారు అబ్డామెన్. సిటీ అబ్డామెన్ లో మనకు స్టోన్ ఎక్కడ ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఏమంటారు సిబిడిలో ఉందా, ఎక్కడుంది అనేది తెలుస్తుంది. దాంతో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా గాల్ బ్లాడర్ లో, ఇన్ఫ్లేమ్డ్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ప్యాంక్రియాస్ ఏమన్నా ఇన్ఫ్లేమ్డ్ ఉందా, లేకపోతే లివర్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అనేది మనకు. ఈ గాల్ బ్లాడర్ సమస్య వచ్చి రాళ్ళు అలాగే ఉంచి మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట. 100%. ఒక్కసారి స్టోన్ ఫామ్ అయింది అంటే సర్జరికల్ గా తీసేసేయాలి, ఆరెల్స్ ఆ స్టోన్ అనేది బై ఛాన్స్ బయటికి వచ్చి మెయిన్ బైల్ డక్ట్ కామన్ బైల్ డక్ట్ లో కనుక తట్టుకుంటే ఏదైతే లివర్ నుంచి ప్రొడ్యూస్ అయిన బైల్ ఉందో అది కిందికి ఫుడ్ లో మనం తినే ఇంటెస్టైన్స్ లోకి రాదు. సో వెనకాల అట్లా కలెక్ట్ అవుతూ లివర్ లో కలెక్ట్ అవుతూ మెయిన్ గా బ్లడ్ లోకి వస్తుంది. సో వన్స్ బ్లడ్ లోకి వచ్చింది అంటే జాండీస్ వస్తుంది. సో ఈ జాండీస్ అనేది ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ దట్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ లివర్ విచ్ హాస్ టు బి ట్రీటెడ్ ఇమిడియట్లీ. పిల్లల్లో కూడా ఈ గాల్ బ్లాడర్ సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి అంటారా? పిల్లల్లో గాల్ బ్లాడర్ సమస్యలు అంటే జనరల్ గా పిల్లలలో గాల్ బ్లాడర్ సమస్యలు చాలా తక్కువ. మేము కన్సిడర్ చేసేది ఏంటిదంటే గాల్ బ్లాడర్ సమస్యలు పిల్లల్లో ఉన్నాయి అంటే దేర్ మైట్ బి సమ్ ఇష్యూ విత్ బ్లడ్ సెల్స్. ఏదైతే బ్లడ్ బ్రేక్ అవుతుందో దాంట్లో నుంచి మనకు కొన్ని సార్లు బైల్ ఫార్మేషన్ అవుతుంది. సో ఎక్కువ ఏమన్నా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటేనే వాళ్ళకు స్టోన్ ఫార్మేషన్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి మేము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి ఏంటిదంటే కొన్నిసార్లు పారాథైరాయిడ్ హార్మోన్ చేంజెస్. పారాథైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలోని కాల్షియం లెవెల్ని మెయింటైన్ చేస్తుంటుంది. సో అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే కూడా కాల్షియం డిపాజిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం డిపాజిషన్ ఉన్నప్పుడు కూడా స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రెండు ఏమన్నా చేంజెస్ ఉన్నాయనేది చూసుకుంటాం. బట్ చిల్డ్రన్ లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఇన్ ఎ నార్మల్ పర్సన్ ఇట్ ఈస్ అన్లైక్లీ, వెరీ ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్లీ సీన్ కండిషన్. ఇట్ ఈస్ సీన్ బట్ నాట్ దట్ రెగ్యులర్లీ సీన్. సో గాల్ బ్లాడర్ సమస్య వల్ల క్యాన్సర్ వరకు వెళ్ళి క్యాన్సర్ సమస్యకి ఏమైనా దారితీసే అవకాశాలు ఉంటాయి? ఆ రాళ్ళు ఒకవేళ మనం గుర్తించకపోయినా నెగ్లెక్ట్ చేసిన క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? జనరల్గా గాల్ బ్లాడర్లో స్టోన్ రావడం వల్ల క్యాన్సర్గా మారే అవకాశము ఈజ్ వెరీ 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 లెస్. We could quote it 1 to 2%, not commonly seen. గాల్ బ్లాడర్ లో పాలిప్స్ వస్తాయి. పాలిప్స్ అనేవి ఇట్స్ స్మాల్ గ్రోత్ ఆఫ్ టిష్యూ. సో అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు క్యాన్సర్ లాగా మారడం అనేది ఉంటుంది. కానీ స్టోన్ ఫార్మేషన్ జరిగి గాల్ బ్లాడర్ లో క్యాన్సర్ గా మారే అవకాశాలు అనేది చాలా తక్కువ, వెరీ రేర్. సో మనం మామూలుగా గాల్ బ్లాడర్ కి సంబంధించి సర్జరీస్ విషయానికి వస్తే ఎలాంటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయంటారు? గాల్ బ్లాడర్ లో రీసెంట్ గా వచ్చేసి గాల్ బ్లాడర్ సర్జరీస్ ఆర్ లైక్ డే కేర్ సర్జరీస్ లాగా చేస్తున్నారు. మార్నింగ్ వస్తారు, పేషెంట్ ఆపరేషన్ చేసుకుంటారు, విత్ ఇన్ 24 hours డిశ్చార్జ్, ఇంటికి వెళ్ళిపోతారు. దే ఆర్ బ్యాక్ ఆన్ దర్ వర్క్ విత్ ఇన్ 2 days. 48 hours దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ వర్క్. లెస్ పెయిన్ and completely patient comfort. Laparoscopy. కాకపోతే nowadays the earlier the diagnosis, the less the complications and the more the patient is happy.
So as late the diagnosis, it gives more complications and patient కూడా కొంత problematic గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో లాప్రోస్కోపీ అనేది ఫస్ట్ సర్జరీ ఆఫ్ చాయిస్ మనకు. ఇఫ్ ద పేషెంట్ ఈస్ in a stable condition with minimal this thing, only stone surrounding issues ఏం లేవు, no comorbidities extra, laparoscopy is the straightforward treatment. We go ahead, we operate, we remove the gallbladder, within 24 hours discharge చేస్తాం and he can get back to his work or whatever within 48 hours. సో కొన్నిసార్లు ఏమైతుందంటే డిలేడ్ ఉంటుంది, వాళ్ళ కండిషన్ని డిలే చేస్తారు, ఏముందిలే చూద్దామని. అట్లాంటప్పుడు గాల్ బ్లాడర్ అనేది ఆ చుట్టుపక్కల స్ట్రక్చర్స్కి అతుకపోయి ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆపరేట్ అనే లాప్రోస్కోపీ. వీ మైట్ ట్రై యూజింగ్ ఎ లాప్రోస్కోపీ, బట్ ఆ ఆర్గన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ వెరీ వైటల్ సిచ్యువేషన్. ఐ మీన్ ఆ ఆర్గన్ ఎక్కడైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ అనేవి వైటల్ పార్ట్స్ అనమాట. బ్లంట్ గా పోయి డిసెక్షన్ చేయలేము, ఎందుకంటే వన్స్ ఇంజురీ టు ద లివర్ or once injury to a common bile duct may end up in a very complicated procedure again and one a major procedure అవుతుంది. సో దానికోసం అనేది కాంప్లికేషన్స్ ఎంత తక్కువ చేసుకోవాలి అంటే ఎంత ఎర్లీగా మనం సర్జరీ చేసుకుంటే అంత మంచిది. సో లాప్రోస్కోపీ అయితే దిస్ థింగ్ కాంప్లికేట్ ఉన్న సిచ్యువేషన్ ఉంది అంటే వీ కన్వర్ట్ ఇన్ టు ఓపెన్. Open is again a big scar and patient might take a week or 10 days to get back to his normal. So stitches avi baane stitches avi untayi. Testlu చేయించుకున్నారు, సర్జరీకి వెళ్ళారు. ఆఫ్టర్ సర్జరీ పేషెంట్స్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాని గురించి చెప్పండి. మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి 100% చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, what you are eating, when you are eating, how much you are eating అనేది we have to make a list of it and దాని ప్రకారంగా మనము ఫుడ్ అనేది తీసుకోవాలి. ట్రై టు reduce your junk food or try to reduce your oil food. ఈవెన్చువల్లీ గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల ద లివర్ అనేది మన ఫుడ్ హ్యాబిట్స్కి అక్లిమటైజ్ అయిపోతుంది. ఇట్ గెట్స్ యూస్ టు అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇట్ settles in that way that it does not create any issue further with the digestion. మన లివర్ అనేది ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ కి అలవాటు అయిపోతుంది అనమాట, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది. సో దాన్ని బట్టి ఫర్దర్ గా the liver takes the control over. So it is settled like that. సో మళ్ళీ కమ్ టు ద జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఒకవేళ గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉన్నాయని తెలిసాక మనం నెగ్లెక్ట్ చేసినా, మనకి తెలియకపోయినా జీర్ణ వ్యవస్థ మీద ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒక్కసారి స్టోన్ ఉంది అంటే గాల్ బ్లాడర్ లో, సో ఇట్ మైట్ కాజ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఇఫ్ నెగ్లెక్టెడ్. అంటే మనం దాని గురించి పట్టించుకోకుండా వదిలేసినాం అనుకోండి, ఇట్ మైట్ కాజ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్. Like continuous patient, I have seen patients who came up with acidity or dyspepsia for at least 2 years, 3 years, multiple endoscopies, ఏది చూపియదు, ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి నార్మల్, బట్ గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటుంది. సో వన్స్ యూ ట్రీట్ దాట్, దిస్ థింగ్ ఇస్ సెటిల్డ్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆ స్టోన్ అనేది కొన్ని సార్లు 2 centimeters, 3 centimeters, 4 centimeters ఇంత పెద్ద స్టోన్స్ ఉంటాయి. 100, 200, 300 నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ అదిగాక స్టోన్ అనేది ఒక్కసారి బయటికి వచ్చి సిబిడిలో తట్టుకుంటే అబ్స్ట్రక్టివ్ జాండిస్ వస్తుంది. సో అబ్స్ట్రక్టివ్ జాండిస్ ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు దే ఎండ్ అప్ ఇన్ లివర్ ఫెయిల్యూర్, హూ ఫైనల్లీ ఎండ్ అప్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో దీస్ ఆర్ ఆల్ లైన్ అప్ కాంప్లికేషన్స్ రిలేటింగ్ టు గాల్ బ్లాడర్ స్టోన్. ఒకసారి మనం నెగ్లెక్ట్ అంటూ చేయడం జరిగితే ఎంత దూరమైనా కొన్నిసార్లు ఆ స్టోన్ వచ్చి ఇంటెస్టైన్ వచ్చి దానికి అతుక్కుంటది. సో ఆ ఇంటెస్టైన్ కి దీనికి మధ్యలో ఒక రకమైన ట్రాక్ట్ ఏర్పడుతుంది. సో ఆ స్టోన్ అనేది ఇంటెస్టైన్ లోకి వచ్చి ఆ స్టోన్ అనేది రోల్ అవుతూ హార్డ్లీ ఒక 0.5 centimeter ఉన్న స్టోన్, వెన్ ఇట్ పాసెస్ త్రూ యువర్ ఇంటెస్టైన్, ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ ఎ లెమన్. సో కింది ఎండ్ దగ్గర వచ్చేసి తట్టుకుంటది. దెన్ ఇట్ స్టార్ట్స్ కాంప్లికేషన్. సో అబ్స్ట్రక్షన్స్ డెవలప్ అవుతాయి. సో మళ్ళా ఫిస్టులాస్ డెవలప్ అవుతాయి. సో ఇట్ మైట్ గో అప్ ఇన్ టు ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇఫ్ నెగ్లెక్టెడ్. సో టు ప్రివెంట్ ఆల్ దోస్ కాంప్లికేషన్స్, ఎస్ మైనర్ సర్జరీ చేసేసుకుంటే రేపు ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది వీ నెవర్ నో.
బట్ దీస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్స్ రిపోర్టెడ్ బికాస్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్. సో అంత కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ద లైఫ్ స్పాన్ ఈస్ కంప్లీట్లీ రెడ్యూస్డ్ అండ్ మార్బిడిటీ ఈస్ ఇంక్రీస్డ్. పేషెంట్ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. సో టు ప్రివెంట్ ఆల్ దాట్ ఒక చిన్న సర్జరీ చేంజ్ చేసుకుంటే డయాగ్నోస్ అయినప్పుడు యూ ఆర్ డన్ హియర్. ఫర్దర్ యూ డోంట్ నీడ్ టు థింక్. ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ లో రాళ్ళు అనేవి ఏర్పడటం జరుగుతుందంటారా? అలాంటిది ఏమి ఉండదు, ఒకసారి తీసేసాక మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావంటారా? సో జనరల్ గా మనం గాల్ బ్లాడర్ సర్జరీలో వీ టేక్ అవుట్ కంప్లీట్ గాల్ బ్లాడర్. సో మనం గాల్ బ్లాడర్ అనేది తీసేస్తాం. సో మళ్ళా స్టోన్ ఫార్మేషన్ అనేది గాల్ బ్లాడర్ ఉండదు కాబట్టి స్టోన్ ఫార్మేషన్ ఇన్ గాల్ బ్లాడర్ ఇస్ నాట్ సీన్. ఓకే, లైక్ అపెండిక్స్ టైప్ లో ఇది కూడా ఒక వేస్ట్ ఆఫ్ పార్ట్. Appendix is completely vestigial organ. Okay. When it comes to gallbladder, it is a storage organ. I mean, it has some function in the body. Okay. But okay. అది తీసేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏజ్ గ్రూప్ కి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటారు? Most commonly seen in ladies, primarily speaking. Okay. Around the age of 40 years. Okay. When they are closer to their menopause. Okay. And వీళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది మనకు. Okay. కొంత ఒబేస్ గా ఉన్న వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Okay. సో బట్ దీస్ ఆర్ బేసిక్ యునో వీళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ కొంత ఎక్కువ ఉంటాయి అంటాము. బట్ స్పెసిఫికల్లీ స్పీకింగ్ అంత యునో వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అనేది మనం చెప్పలేము. బట్ ఇట్ క్యాన్ బి సీన్ ఇన్ ఎనీ పర్సన్. సో మీరు లేడీస్ అన్నారు కాబట్టి లేడీస్ లో ఉన్న స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయంటారా డాక్టర్ గారు? అంటే మనకి ఈ లక్షణాలు కనిపించడంలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా? బోత్ ఆర్ ఈక్వల్ సేమ్ అలాంటి లక్షణాలే ఉంటాయంటారు? లేడీస్ లో ఎందుకు వస్తుంటే కంపారిటివ్ టు మెన్ లేడీస్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సి comparative to men, when you compare it, ladies have a kind of sedentary lifestyle, and so వాళ్ళల్లో యాక్టివిటీస్ కానీ వాట్ ఎవర్ దిస్ థింగ్ ఇస్ కంపారిటివ్లీ లిటిల్ లెస్. సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదిగాక హార్మోనల్ చేంజెస్ ఇన్ యునో వెన్ యూ కంపేర్ గర్ల్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. అంటే వాళ్ళకి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మధ్యలో పీరియడ్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఒక రకంగా ఉంటుంది. లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ బాడీలో. సో దాన్ని బట్టి దేర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ ద బాడీ. సో దట్ మైట్ ఆల్సో బి వన్ ఆఫ్ ద రీజన్ అనేది దిస్ థింగ్ అనమాట. అండ్ కంపారిటివ్ టు మెన్ లేడీస్ ఆర్ లిటిల్ బిట్ యునో మోర్ ఇన్ దర్ బాడీ వెయిట్ ఆర్ దిస్ థింగ్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో మెనోపాజ్ దగ్గరలో ఉన్నప్పుడు లేదా మెనోపాజ్ అయిపోయిన తర్వాత గాల్ బ్లాడర్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? జనరల్ గా కంపారిటివ్ స్టడీ తీస్తే వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. ఓకే. సిమిలర్ గా గాయ్స్ కి కూడా అంతే సేమ్ ఉంటది. గాయ్స్ లో దేర్ ఆర్ అగైన్ ఆల్కహాలిక్ ఇండ్యూస్డ్ వాట్ ఎవర్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ద డేటా సజెస్ట్ దట్ వాళ్ళలో కొంత ఎక్కువ ఉంటది. బట్ అకార్డింగ్ టు మై దిస్ థింగ్ గాయ్స్ లో ఇంకా ప్రెజెంటేషన్ ఫాస్ట్ గా ఉంటది. గర్ల్స్ లో ఇస్ లైక్ లేడీస్ లో ఏమంటారు ఇన్సిడెంట్ గా డయాగ్నోస్ అవుతుంది. వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉండదు. గాయ్స్ లో ఈజీగా సిమ్టమ్స్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది. దట్ ఈస్ మై నేను ట్రీట్ చేసిన వాళ్ళలో చూసింది నేను అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్. ఫైనల్ గా చెప్పండి, గాల్ బ్లాడర్ లో అసలు సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు? గాల్ బ్లాడర్ లో సమస్యలు అనేది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ వాట్ యు ఈట్, వెన్ యు ఈట్, హౌ మచ్ యు ఈట్. Okay. These three are primarily the contents which maintain your gut life. Okay. మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎవ్రీ మీల్ కి ఎంత గ్యాప్ ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు. 4 hours ఎనఫ్ అంటారా? 4 to 6 hours. 4 to 6 hours. ఎన్ని అవర్స్ గ్యాప్ ఇస్తున్నారు, ఏం తింటున్నారు, ఆయిలీ ఫుడ్ తింటున్నారా, లీఫీ వెజిటేబుల్స్ మీద సస్టైన్ అవుతున్నారా, ఎంత తింటున్నారు, హౌ మచ్ క్వాంటిటీ, స్టమక్ ఫుల్ గా తింటున్నారు, హ్యాపీగా తింటున్నారు, ఆర్ యర్ స్టమక్ నిండుగా కాకుండా కొంచెం తక్కువ తింటున్నారా, ఆర్ యర్ ఈటింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓకే తిన్నా నేను. దీస్ ఆల్సో మెయింటైన్ ద గట్ లైఫ్. అండ్ వాటి వల్ల ఏమైతుంది అంటే యూ ట్రైన్ యువర్ గట్ అనమాట, సో దట్ యూ డోంట్ ఫిల్ యువర్ స్టమక్ కంప్లీట్లీ అండ్ స్టార్ట్ ఎ ప్రాబ్లమ్. ఎందుకంటే కంప్లీట్ గా తిన్న వాళ్ళకు కొంతమందికి ఒక రకంగా ఉంటది, కొంతమందికి ఇంకో రకంగా ఉంటది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యు కీప్ ఆన్ ఫిల్లింగ్ యువర్ స్టమక్. ఎక్కడో ఒక దగ్గర స్టమక్ కూడా ఇంకా నాతోటి కాదు అన్న ఫీలింగ్ ఉంటది. యూ కాన్ కీప్ ఆన్ డంపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంటెస్టైన్. సో దానివల్ల మీ బౌల్ హ్యాబిట్స్ అన్ని ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో దానివల్ల అండ్ ద అదర్ థింగ్ విచ్ కమ్స్ ఈజ్ యాక్టివిటీ.
100% you have to do some activity. ఈ కాలంలో people are Exercise is more must. into sedentary lifestyle, sitting in front of computers and everything. None of them, యాక్టివిటీ చేయాలి అని వాళ్ళకి లోపటి నుంచి మరి మనకి కరోనా బాగా నేర్పించేసింది సార్, కంప్లీట్ గా ఇంట్లోనే కూర్చోవాలి. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఎవరు వచ్చి మన హెల్త్ గురించి తీసుకురా, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, సో దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ హ్యావ్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ వెయిట్ because of corona. There was no work, people sat at home, computers, and there was drastic changes in their body weight. Many people come with low backache, abnormal food habits and indigestion and everything. That is because people were there, sat in houses for at least 1.5 to 2 years. Kabatti what they did was computers, TV, food. Frankly speaking, ante unde life almost andardi ante unde. So these three things, just maintain your daily activity and control your food habits. I think that should keep your gallbladder safe. These are the basic things. దానికి మించి పెద్దగా ఏమీ ఉండదు. అసలు ఏం ఫుడ్ తీసుకుంటే మీలా ఉంటారు చెప్పండి సార్. మీకు చెప్పిందే నేను ఫాలో అవుతాను. ఐ టేక్ మై మీల్ ఎవ్రీ 6 hours కంపల్సరీ. నేను తిన్న ఎవ్రీ మీల్ కి 6 hours గ్యాప్. అంటే కొంతమంది రైస్ ఐటమ్స్ కంప్లీట్ గా బంద్ చేయాలి, ఐ మీన్ డైట్ లో ఉండాలి అంటే కొంతవరకు కీటో డైట్ అని ఒకటి ఉంటది, ఈ డైట్ లిక్విడ్ డైట్ అని ఉంటది. కొంతమంది కీటో డైట్, లిక్విడ్ డైట్ చేసిన వాళ్ళల్లో కూడా గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉన్నది. బికాస్ దే కంప్లీట్లీ స్టాప్ ఫుడ్ and they give excess burnout from the body. So మీకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. మీరు నన్ను అడిగినారు కాబట్టి నేను ఎలా చేంజ్ అయ్యానో చెప్తాను. సో నాకు, యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్ టు యూ, వెన్ యూ ఈట్, హౌ మచ్ యూ ఈట్, వాట్ యూ ఈట్. సో వాట్ యూ ఈట్ అనేసరికి ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఐ ఈట్ ఎవ్రీథింగ్, అన్ని ఆయిలీ ఫుడ్, నాన్ ఆయిలీ ఫుడ్. బట్ హౌ మచ్ యూ ఈట్ అనే దగ్గర ఐ నెవర్ ఈట్ స్టమక్ ఫుల్. నేను ఒక 100% తినే దాంట్లో ఐ ఓన్లీ 25%. రెస్ట్ ఆఫ్ ద స్టమక్ ఐ కీప్ ఇట్ ఎంప్టీ. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా, ఎంత ఇష్టమైన ఫుడ్. బిర్యానీ తినాలని అనుకో, ప్యాకెట్ బిర్యానీ తిన్నా, కరెక్ట్ 2 spoons తింటా, నా హంగర్ సాటిస్ఫై అవుతుంది. బిర్యానీ తినాలన్న సాటిస్ఫాక్షన్ నాకు తగ్గుతుంది. సో అడిగి ఐ క్లోజ్ ఇట్ ఆఫ్. సో దాట్ వే. అండ్ హౌ మచ్ ఐ ఈట్ అనేది క్వాంటిటీ అది. అండ్ ఎవ్రీ మీల్ 6 hours గ్యాప్ కంప్లీట్లీ కంపల్సరీ. ఒకవేళ మీకు ఆకలి వేస్తుంది, యూ వాంట్ టు ఈట్ సంథింగ్, డిపెండ్ ఆన్ వెజ్జీస్ ఆర్ ఫ్రూట్స్. Eat carrots, eat cucumber, eat beetroots, fruits, whatever fruits. వాటికి restrictions లేవు, you can eat everything. And activity, whatever I do, definitely 1 hour, 1.5 hour I work out daily. I need to sweat it out. That I made it my lifestyle. I lost somewhere around 17 kgs. So andukani this I made it to practice. I lost somewhere like 17 kgs. So andukani I'm telling, నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను పీపుల్ కి, ఫాలో దాట్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. గాల్ బ్లాడర్ లో సమస్యల గురించి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఎవరెవరికి గాల్ బ్లాడర్ లో సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి, విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. గాల్ బ్లాడర్ లో సమస్యల గురించి, సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.